గారి విశ్లేషణ చూసే ముందు వాళ్ళ ప్రధాన వార్తలను చూద్దాం. పోలవరానికి జగన్ ద్రోహం చేశారు, క్షమించరాని నేరం అంటూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చేతకాని వ్యక్తి పాలిస్తే ఏమవుతుందో చెప్పడానికి పోలవరం ప్రాజెక్టే నిదర్శనం. నిర్మాణానికి 4 ఏళ్లు పడుతుందని అధికారులు చెబుతూ ఉన్నారు. లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. మా కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అక్కడ అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. అండ్ పోలవరానికి జగన్మోహన్ రెడ్డి చాలా ద్రోహం చేశారు. ఈ 5 ఏళ్ల పాటు ఆయన క్షమించరాని నేరం చేశారు. గతంలో అంటే 2014 నుంచి 2019 మధ్య కాలంలో పోలవరం ప్రాజెక్టు కోసం ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పని అంతా కూడా, ఆ కష్టం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిందంటూ ఆవేదన వ్యక్తం చేసిన వార్తను చూడొచ్చు. ఇక ఆ వార్తకి కౌంటర్గా సాక్షిలో మరో వార్తను చూడొచ్చు. జీవనాడి సాక్షిగా నిజాలు గోదాట్లోకి అంటూ సాక్షి ఈ కథనాన్ని ప్రచురించింది. పోలవరంపై పచ్చి అబద్ధాలు వల్లించిన సీఎం చంద్రబాబు, పునాది స్థాయిలో బాబు వదిలేసిన స్పిల్వేను 48 గేట్లతో సహా పూర్తి చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం అంటూ ఈ వార్తను చూడొచ్చు. స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్ పూర్తి చేసి 2021 జూన్ 11న వరద మళ్లింపు, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలలో ఇరువైపులా ఖాళీలు వదిలేసి పనులు ఆపేశారు ఆనాటి కాలంలో చంద్రబాబు నాయుడు అంటూ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున కనీసం ఇప్పుడైనా ఆమోదముద్ర వేయించాలని సాగునీటి నిపుణులు సూచిస్తూ ఉన్నారు అంటూ ఈ వార్తను చూడొచ్చు. పోలవరం మరో 4 ఏళ్లకే, అది అంతా సవ్యంగా జరిగితేనే పూర్తి అంటూ చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా చెప్తూ ఉన్నారు. అంటే నిజాలు అంటే అబద్ధాలు చెప్పారు పోలవరం ప్రాజెక్టు సాక్షిగా చంద్రబాబు నాయుడు అనేది సాక్షి కథనం. ఇక కోడెల చేస్తే తప్పు, జగన్ చేస్తే ఒప్ప. నాడు మాజీ స్పీకర్పై దొంగముద్ర వేశారు. నేడు మాజీ సీఎం పైన ఫర్నిచర్ దొంగతనం కేసు పెట్టాలి అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల సొమ్ము, ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించి తాడేపల్లి నివాసంలో, అంటే టీడీపీ నేతల మాటల్లో తాడేపల్లి ప్యాలెస్లో ఫర్నిచర్ కొనుక్కున్నారు, కొన్ని 100 కోట్లు పెట్టి. సో కోడెల మీద గతంలో కక్ష తీర్చుకున్నారు కాబట్టి దొంగతనం చేసి పెట్టి మీ మీద కూడా పెట్టాలి అని చెప్పి వాళ్ళు చెప్తోన్న, టీడీపీ నాయకులు చెప్తోన్న పరిస్థితి. అండ్ అద్భుత భవనాలపై అగ్లీ ఏడుపు అనే వార్తను కూడా సాక్షిలో చూడొచ్చు. 700 కోట్ల రూపాయలతో నాసిరకంగా తాత్కాలిక సచివాలయం నిర్మించిన టీడీపీ ప్రభుత్వం, ఋషికొండలో 400 కోట్ల రూపాయలతోనే ఐకానిక్ భవనాలు నిర్మించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన భవనాలు ప్రభుత్వ భవనాలు అవుతాయి. శిథిలమైన హరిత రిసార్ట్స్ స్థానంలో నూతన భవనాల నిర్మాణం జరిగింది. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణం జరిగింది అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. నిన్న చాలా పత్రికల్లో జగన్ మాయామహల్, జగన్ ప్యాలెస్ అంటూ చాలా వార్తలు చూసాం. ఋషికొండలో ఎవరికి తెలియకుండా సీక్రెట్గా నిర్మించిన భవనాల్లో ఒక్కసారిగా ఆ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత, జగన్ ఓడిపోయిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మాజీ మంత్రి, ప్రస్తుత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆ భవనాలని పరిశీలిస్తే అక్కడ కొన్ని విజువల్స్ బయటపడ్డాయి. అక్కడ విలాసవంతమైన రూమ్లు, అధునాతన సౌకర్యాలతో 100 కోట్ల రూపాయలతో నిర్మించిన ఏర్పాట్లు, దాంతోపాటు బాత్ టబ్బులు, ఫ్యాన్లు, కమోడ్లు ఇలా చాలా బయటపడ్డాయి. దీంతో టీడీపీ నాయకులు అంటే ప్రజాధనాన్ని ఈ రకంగా ఖర్చు పెడుతూ ఉన్నారు అంటూ ఎద్దేవా చేశారు. చాలా పెద్ద చర్చకు దారితీసింది. అసలు జగన్ ప్యాలెస్లో ఇలా ఉంటాయా నిర్మాణాలు అని చెప్పేసి వెంటనే దానికి డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి బొత్స మాట్లాడారు. అలాగే గుడివాడ అమర్నాథ్ కూడా నేను క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 700 కోట్లతో నాసిరకంగా తాత్కాలిక భవనాన్ని అప్పుడు 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతిలో నిర్మించారు. అవి నాసిరకమైన భవనాలు. 400 కోట్ల రూపాయల ఖర్చుతో మాత్రమే ఈ భవనాలని నిర్మించాం, ఐకానిక్ భవనాలు అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక 24 నుంచి అసెంబ్లీ స్టార్ట్ కాబోతోంది. 3 రోజుల పాటు సమావేశాలు ఉంటాయి. సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అలాగే సభాపతి, ఉపసభాపతి ఎన్నిక ఉంటుంది. సభాపతిగా అయ్యన్న పాత్రుడు ఆల్మోస్ట్ నియామకం ఓకే అయ్యింది. 22న మంత్రివర్గ సమావేశం ఉంటుంది. ఈ అసెంబ్లీ సమావేశాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతూ ఉన్నాయి. ఎందుకు అంటే అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ని సవాల్ చేశారు. మరి అలాంటిది ఒక డిప్యూటీ సీఎం హోదాలో
మంత్రి హోదాలో మంచి మంచి పోర్ట్ఫోలియోలతో పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం బాధ్యతలు రేపు తీసుకుంటారు. 24న ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు అసెంబ్లీలో. దాంతోపాటు 11 మందికే ఈసారి పరిమితమైన పరిస్థితి. వైసీపీ ఎమ్మెల్యేలు మరి అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఉండబోతూ ఉన్నారు. సో సభ ఎలా జరుగుతుందనే క్యూరియాసిటీ అయితే ప్రజల్లో ఉంది. ఇక అభద్రతా భావంలో జగన్ అనే వార్తను ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. తాడేపల్లి ప్యాలెస్కు ప్రైవేట్ సెక్యూరిటీ అధికారంలో ఉండగా నిత్యం 200 మంది పోలీసుల పహారా. ఇప్పుడున్నది ఎమ్మెల్యే హోదానే కాబట్టి అసాధారణ పోలీసు భద్రత కుదరదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారనే వార్తను చూడొచ్చు. పవన్కు సవాల్, గాడి తప్పిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ నిర్వీర్యం, ఉపాధి హామీ పథకానికి తూట్లు, సమర్థులైన అధికారులతో కింది స్థాయి నుంచి మార్పులతోనే ప్రక్షాళన సాధ్యం. రేపు బాధ్యతలు స్వీకరించబోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్. సో ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి వార్తను ప్రచురించింది. చాలా శాఖల్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం అండ్ అటవీ శాఖల్ని తీసుకున్నారు. ఇవన్నీ తన మనసుకు నచ్చిన శాఖలని కూడా పవన్ కళ్యాణ్ ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ఆ శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్కు పెద్ద సవాల్ అనేది ఈ వార్త సారాంశం. ఇక ఏపీలో ఇచ్చారు, మీరెందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తూ ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకంతోనే పింఛన్ పెంచారు. 6 నెలలైనా తెలంగాణలో ఆ హామీని అమలు చేయరా అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా హరీష్ రావుపై మధ్యకాలంలో కొంతమంది పార్టీ మారుతారు, ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరతారు, ఈ తరహా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ ఆరోపణల్ని, ఆ ప్రచారాన్ని కూడా హరీష్ రావు ఖండించారు. పార్టీ మారతానని తనపై తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు, వారిపై చట్టపరంగా ముందుకెడతానంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇక బేషరతుగా వస్తారా, కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల చేరికపై రాజకీయ వర్గాల్లో చర్చ. ఇప్పటికే టీపీసీసీ నేతలతో టచ్లో కొందరు ఎమ్మెల్సీలు ఉన్నారనే వార్తను సాక్షిలో చూడొచ్చు. శాసనమండలిలో బలం లేకపోవడంతో కాంగ్రెస్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అవసరం ఉంది, కాబట్టి ఆపరేషన్ ఆకర్ష్కు నడుం బిగించారనే ప్రచారం జరుగుతోంది. అయితే వీళ్ళు ఎటువంటి కండిషన్స్ పెట్టడానికి లేదు, బేషరతుగా వాళ్ళు వస్తేనే తీసుకుంటామంటూ కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉన్నారట. చేరుదామా వద్దా అనే ఊగిసలాటలో గులాబీ పార్టీ ఎమ్మెల్సీలు ఉన్నారని, దాంతోపాటు మండలి చైర్మన్ గుత్తా విషయంలో ఏం చేద్దామన్న దానిపై ఇరుపక్షాల్లోనూ అస్పష్టత. బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస నోటీసు ఇస్తారా లేదా అన్నది డౌట్. ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సైలెంట్గా సిద్ధమవుతోంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఈ వార్త సాక్షిలో చూడొచ్చు. ఇక రాయ్ బరేలీకే రాహుల్ సై అనే వార్తను చూస్తూ ఉన్నాం. వైనాడును వదులుకోవాలనే నిర్ణయం, అక్కడి నుంచి పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ రాజకీయ ఏటీఎంగా కేరళ మారిపోయింది అంటూ భారతీయ జనతా పార్టీ విమర్శలు స్టార్ట్ చేసింది. అండ్ క్రైస్తవులారా క్షమించండి, ఎక్స్ ఖాతాలో వివాదాస్పద పోస్టుపై కాంగ్రెస్ అభ్యర్థన. క్రైస్తవులారా క్షమించండి అని కేరళ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్లను బేషరతుగా క్షమాపణ కోరింది. అంటే ఒక కామెంట్ చేశారు ఎక్స్లో, కేరళ కాంగ్రెస్ విభాగం ఎక్స్లో ఈ పోస్ట్ వచ్చింది. చివరకు పోప్కు దేవుడిని కలిసే అవకాశం దక్కింది అంటూ కొంచెం సెటైరిక్గా పెట్టిన ఈ పోస్టుపై ఆ పార్టీ క్షమాపణలు చెప్పిన పరిస్థితి. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతూ ఉన్నారు ప్రియాంక గాంధీ. వైనాడ్ నుంచి పోటీకి సిద్ధం. ఇక పార్టీలోనూ క్రియాశీల పాత్ర పోషించబోతూ ఉన్నారు. వైనాడ్ సీటు వదులుకున్న రాహుల్ రాయ్బరేలీ నుంచి ప్రాతినిధ్యానికే మొగ్గు. పారదర్శకత లేదా రద్దు అనే వార్తను చూడొచ్చు. ఈవీఎంలపై రాహుల్ డిమాండ్, మస్క్ వ్యాఖ్యలపై కొనసాగుతోన్న రగడ. ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ చేశారు. వి షుడ్ ఎలిమినేట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్, ద రిస్క్ ఆఫ్ బీయింగ్ హ్యాక్డ్ బై హ్యూమన్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైల్ స్మాల్ ఈజ్ స్టిల్ టూ హై అంటూ. దీనిపై అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి, అంటే ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఈ తరహా ఆరోపణలు చేస్తోంది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది కాబట్టి ఇటువంటి ఫలితాలు వచ్చాయని చెప్పేసి. అండ్ శివసేన యూబీటీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీన్ని బేస్ చేసుకుని ఈవీఎంలపై రాహుల్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ట్రాన్స్పరెంట్గా ఉండాలి, లేకపోతే రద్దన్నా చేయండి ఈవీఎంలను అని చెప్పి. తర్వాత ఎప్పుడు ఏకగ్రీవం అనే వార్తను చూడొచ్చు. మరి ఈసారి ఎలా ఉండబోతోంది? లోక్సభ స్పీకర్ ఉపసభాపతి ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఆనవాయితీ పాటించకపోతే పోటీ తప్పదంటోని విపక్షం.
ఎన్నిక జరిగితే ఇదే మొదటిసారి. ఇక చివరిగా విషాద ప్రయాణం. బెంగాల్లో కాంచనజంగా ఎక్స్ప్రెస్ను ఢీకొట్టిన గూడ్స్ 15 మంది దుర్మరణం. అంటే శాస్త్ర సాంకేతికత ఇంతలా పెరిగిన నేపథ్యంలో కూడా ఈ తరహా ప్రమాదాలు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. 1500 కిలోమీటర్ల మార్గంలోనే కవచ్ ఉంది. దేశవ్యాప్త నెట్వర్క్లో ఇది 1%. ఈ ఏడాదిలోగా 3000 కిలోమీటర్లలో ఈ కవచ్ను ప్రవేశపెడతారు. అంటే అది 2% మాత్రమే అవుతుంది. రిమైనింగ్ 98% కవరేజ్ ఉండదు. మరి ఈ ప్రమాదాలను నివారించడం ఎలా అనే దాని మీద కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి.